హాయ్ అండి. ఈరోజు వచ్చేసి ఫ్రంట్ పార్ట్‌లో బ్లౌజ్‌కి డాట్స్ ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. మనం ప్రతి ఒక్కరికి కూడా కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి బ్లౌజ్‌లో వచ్చేసి డాట్స్ వేయడం అనేది కరెక్ట్‌గా రాదు. చూసారు కదా! మెయిన్ డాట్ అనేది చాలా సింపుల్ అండి. ఒక పార్ట్‌లో వేసిన తర్వాత ఇంకొక పార్ట్‌లో వేసుకోవాలి. అలాగే కొలుచుకోవాలి. కొత్తగా ఎవరైనా డాట్స్ వేసేటప్పుడు కొలుచుకొని వేసుకోవాలి. ప్రతి ఒక్కరం కూడా ఇక్కడే తప్పు చేస్తాము. అలాగే మెయిన్ డాట్ ఆపోజిట్‌గా ఇంకొక పెద్ద డాట్ అనేది వేసుకోవాలి. హ్యాండ్ సైడ్ వచ్చేది. ఇక్కడ వచ్చేసి చూపిస్తున్నారు కదా! ఒకవేళ మనకు డౌట్ ఉంటే ఆది బ్లౌజ్‌ని కొలుచుకొని కూడా చూసుకోవచ్చు. మ్యాక్సిమం 3.5 నుంచి 4 ఇంచీలు ఉంటుంది. అలాగే కొలతల ప్రకారంగా కాకుండా ఆది బ్లౌజ్ ప్రకారం అయితే చాలా సింపుల్గా ఉంటుంది. ప్రతి బ్లౌజ్కి ఒకేలా ఉండదు కదా! చూసారు కదా! ఇక్కడ చూపిస్తున్నారు. నేను ప్రతిదీ కూడా ఫాస్ట్ ఫామ్‌లో పెట్టకుండా స్లోగా చూపిస్తున్నానండి. కొత్తవారు ఎవరైనా నేర్చుకున్న వాళ్ళకు ఉపయోగపడుతుందని. చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి స్టిచ్చింగ్ అనేది. కాకపోతే మనం ఫస్ట్ అనేది అవగాహన ఉండాలి, చూడాలి. కొన్ని రోజులు చూసిన తర్వాత ప్రాక్టీస్ చేయాలి. స్టిచ్చింగ్ అనేది ఎలా పడితే అలా చేసేయకుండా ఇలా నీట్ ఫినిషింగ్తో బ్లౌజ్ కనుక స్టిచ్ చేసుకుంటే మనం స్టిచ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. అలాగే మనము ఒకవేళ బయట వాళ్ళు చేసినా చాలా బాగుంటుంది. మనకు వర్క్ కూడా వస్తుంది. నేనైతే చూపిస్తున్నాను కదా! షాప్లో అయితే ఇంత క్లియర్గా చేస్తారు బొటిక్లో. అలాగే ఇక్కడ బెల్ట్లు కూడా అటాచ్ చేయడం చూపిస్తున్నాను. ఇది లైనింగ్ బ్లౌజు. ఫస్ట్ వచ్చేసి ఒక క్లాత్ వేసుకోవాలి. అది వచ్చేసి ప్యాంట్ క్లాత్. దాని మీద వచ్చేసి బ్లౌజు ఒరిజినల్ పీస్ పెట్టుకొని తర్వాత అస్తర్ పీస్ పెట్టుకొని కుట్టుకోవాలి. చూపిస్తున్న విధంగా చూస్తున్నారు కదా! చూస్తే మీకే అర్థమవుతుందండి. మన ఛానల్లో మన వీడియోస్ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ ఇంకా చాలా మోడల్స్ అనేవి పెడతాను నేను. ఒకటి ఆపోజిట్గా చూసుకొని పెట్టుకోవాలండి. చూసారు కదా! కొంచెం సేఫ్ బెల్ట్ అనేది స్టిఫ్గా ఉంటే బాగుంటుందండి. చూసారా ఇక్కడ చేతితో గీరుకొని రివర్స్ తిప్పుకుంటూ ఒక కుట్టు వేసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ ఎక్కువ కుట్లు వేసుకోకూడదండి. అది లేడీ స్టిచ్ చేశారు అని తెలిసిపోతుంది. అలాగే నీట్ ఫినిషింగ్ అనేది రాదు. నేర్చుకునే విధానంలో కూడా ఉంటుందండి. ఇంటి దగ్గర కుట్టినట్టుగా ఎలా పడితే అలా కుట్టకుండా నేర్చుకున్నప్పుడే నీట్గా నేర్చుకుంటే కనుక మన బ్లౌజులు కూడా పాడవకుండా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఎవరి వీడియోస్ చూసినా సరే నిదానంగా చూస్తే అర్థమవుతుందండి. మీకు ముందు వీడియోలో ఇంకా నీట్గా చెప్తాను. ఏమైనా స్టిచ్చింగ్ పరంగా డౌట్స్ ఉంటే అడగండి. తర్వాత వచ్చేసి సైడ్లో అటాచ్ చేసుకొని కట్ చేసుకోవాలి. అలాగే ఇవి ఎలా తయారు చేసుకోవాలి, ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది కూడా ఇంకో వీడియోలో నేను చూపిస్తాను.